14 ఏళ్ల పాటు సరిహద్దుల్లో శత్రు సైన్యంతో పోరాడిన జవాను కనిపించకుండా పోయి 20 ఏళ్లైనా ఇంకా జాడ దొరకడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం అంజిపాక గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కుర్సం వీరయ్య ఆచూకీ కోసం ఆయన కుటుంబం 2 దశాబ్దాలుగా వెతుకుతూనే ఉంది. సెలవుల కోసం 2004లో ఇంటికి వచ్చిన వీరయ్య అదే ఏడాది అక్టోబర్ 26న తిరిగి క్యాంపు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 6 నెలల తర్వాత వీరయ్య విధులకి గైర్హాజరయ్యాడంటూ ఆర్మీ నుంచి నోటీసులు అందడంతో ఆయన భార్య పద్మ పోలీసులకి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఎంతో మంది డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోలీస్, ఆర్మీ అధికారులకి విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. సిపాయి జాడా కోసం నేటికి ఆ కుటుంబం కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తోంది. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. దేశ రక్షణే ధ్యేయంగా ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎల్లల వరకు వెళ్ళినటువంటి సైనికుడు అతను. ఆ యొక్క దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, దేశ ప్రజల కోసం ప్రాణం పెట్టినటువంటి పోరాడిన వీరోచితుడు ఆ జవాన్ ఆచూకీ 20 ఏళ్లుగా లేదంటే ఇది ఒక ప్రశ్నార్థకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆ యొక్క కుటుంబం ఉన్నారు. 20 ఏళ్లుగా ఒక ఆర్మీ ఆఫీసులు కానీ అటువైపు ఖమ్మం నుంచి ఢిల్లీ వరకు కూడా మేము మొరపెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పని వాపోతున్నటువంటి కుటుంబం మనతో పాటు ఉన్నారు. ఆ జవాను ఇప్పటికీ ఆచూకీ తెలియనటువంటి పరిస్థితిలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఇప్పటికే ఏ అధికారి కూడా, ఏ ఆఫీసర్ కూడా ఇటువైపు కన్నెత్తి చూసినటువంటి పరిస్థితులు. అప్పటికీ 20 ఏళ్ల నిరీక్షణ అయితే అలాగే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఆ జవాన్ ఎక్కడ? ఆర్మీ జవాన్ దేశం కోసం ప్రాణం పెట్టి ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎల్లల వరకు వెళ్ళినటువంటి ఆ జవాను మిస్ అయినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు కానీ అటువైపు ఆర్మీ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశాయి? అసలు ఏం జరిగింది? పూర్తి వివరణ ఆయన సతీమణి మనతో ఉన్నారు. ఆమెను పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వీరయ్య గారు ఎప్పుడు మిస్ అయ్యారు? ఏం జరిగింది? ఇప్పటి వరకు 20 ఏళ్ళైనప్పటికీ ఆయన ఆచూకీ లభించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఎంతమందికి మీరు మొరబెట్టుకున్నప్పటికీ ఆయన ఆచూకీ ఇప్పటి వరకు కూడా ఆ జవాన్ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? మీ భర్త ఏమయ్యారు? ఎటు భావిస్తున్నారు? ఏం జరిగింది అసలు? ప్రతి సంవత్సరం 2 నెలలు లీవ్ మీద ఇంటికి వచ్చేవారు. సంవత్సరం అయితే 2004లో కూడా అలాగే లీవ్ మీద ఇంటికి వచ్చారు కుటుంబంతో గడపడానికని. 2004లో ఇంటికి వచ్చిన ఆగస్టులో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు కుటుంబంతో గడిపారండి, బాగానే ఉన్నారు. అయితే 2 నెలలు అయిపోయిన తర్వాత అక్టోబర్ 26వ తారీఖున నేను మళ్ళీ లీవ్ అయిపోయింది, నేను అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలని మా ఇక్కడ ఇంటికాడ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల తర్వాత కూడా అసలు అక్కడ నుండి అసలు లెటర్ వెళ్ళిన తర్వాత ఎప్పటికీ లెటర్ రాసేవారు. అటువంటిది ఒక లెటర్ లేదు, ఏమీ లేదని నేను మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ నుండి ఒక లెటరు రాశాను ఆయనకి. రాసేసరికి ఆ లెటర్కి రిప్లై రాలేదు. రాకుండా ఉండేసరికి ఒకరోజు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే ఆయన కొలీగ్ అంటే ఆయనతో పాటు జాబ్ చేసే ఆయన పేరు వికాసు, గుంటూరు ఆయనట. అయితే ఆయన మీ హస్బెండ్ ఇక్కడ రాలేదమ్మా, ఆయన పలానా డేట్లో ఇక్కడ జాయిన్ అవ్వాలి కాబట్టి తొందరగా ఎక్కడ నుండి పంపించండి, లేకపోతే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి రావు. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ నేను రిప్లై లెటర్ పంపించాను ఆయనకి. ఇట్లా లేదు సార్, ఇట్లా ఆయన ఇప్పుడు పలానా డేట్కి అదే 26వ తారీఖు అక్టోబర్ 20వ తారీఖు కల్లా అక్కడికి వెళ్ళిపోయారు. మరి ఆయన ఎక్కడ ఉన్నది ఇంతసేపు మేము అక్కడే ఉన్నారు అనుకున్నాము. ఇప్పుడు ఆయన ఇట్లా మిస్సింగ్ అయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో చేసేవారట సార్. అక్కడ నుండి చేస్తూనే లీవ్ మీద ఇంటికి వచ్చారు. అయితే ఇంతకుముందు ఆయన అంటే ఒక విలేజ్ అని కాదు, అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో చేశారట, భూటాన్లో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో, నేపాల్లో అలా చేస్తూ వచ్చారట. అయితే మేము ఇక్కడ ఇంటికి వచ్చిన సంవత్సరం మాత్రం అరుణాచల్ ప్రదేశ్లో చేసేవారు. ఖమ్మం ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి, హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేసాం కదా, వాళ్ళు పై ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ నుండి వచ్చారు వాళ్ళు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి మా గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి మీకు సహాయం చేస్తామమ్మా అని మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళారు. ఒకసారి హైదరాబాదు ఆఫీస్కి తీసుకొని వెళ్ళి మా గురించి అక్కడ సార్లతో చెప్పి పంపించిన తర్వాత ఎంక్వైరీ చేయిస్తామన్నారు. మరి మీకు అలాగే మీ తరఫున మేము లాయర్లను పెట్టి మీ ఆయన ఎక్కడ ఉన్నది ఏంటనేది ఆచూకీ తెలియపరుస్తాం. అలాగే మీ కుటుంబానికి
ఏదైనా మేము సహాయంగా ఉంటాం, మేము ఉద్యోగం లాంటిది ఇప్పిస్తామని అన్నారు. కానీ ఇంతవరకు అసలు ఏ ఆఫీసర్ ఇంటికి వచ్చింది లేదు సార్, ఏం కూడా ఇవ్వలేదు సార్. ఇన్ని సంవత్సరాల నుండి మేము వాళ్ళకి మొర పెట్టుకున్నాం కానీ అసలు ఏం మాకు ఎటువంటి సహాయం జరగలేదు సార్. కాకపోతే వాళ్ళ రికార్డు ప్రకారం అయితే ఆర్మీ ఆఫీసర్ చేయమంటున్నారు, వాళ్ళు ఎస్కేప్ అయినట్టు వాళ్ళు రికార్డులలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.